సి ఇప్పుడు మీకు నేను ఎలకేట్ చేశాను కదా టాపిక్ లైక్ ప్రాజెక్ట్ చార్టర్. మనం చాలాసార్లు రాసాం కదా శృతి ప్రాజెక్ట్ చార్టర్. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాసాం. ఓకే, క్లౌడ్ డేటా సెంటర్ క్రియేషన్ కి రాసాం అనమాట. దిస్ టైమ్ వీఆర్ వర్కింగ్ ఆన్ అవర్ ఓన్ ప్రాజెక్ట్. ఓకే, సో మిమ్మల్ని ప్రాజెక్ట్ తీసుకుంటే డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్ అవుతారని ఐ షేర్డ్ సమ్ వర్క్. ఓకే, సో దానికి మనం బ్యాక్గ్రౌండ్ ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ గివెన్ automation of plant on ఒకటి ఇచ్చాం అనుకోండి. Like we assume that there is a organization which is having a manufacturing plant. A manufacturing plant ki automation ledu, danivalla it will be experiencing certain difficulties. Okay, to overcome those difficulties, what we do, we are planning to automate the manufacturing process within the plant. Okay, so that is how we assume it. Business need em untundi. సో మనకి ఆల్రెడీ ఆటోమేషన్ లేకపోతే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏం సిచ్యువేషన్స్ ఉంటాయి, దాన్ని మనము ఆటోమేట్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ విల్ బి యువర్ బిజినెస్ నీడ్స్, రైట్? సో యూ వాంట్ టు ఇంప్రూవ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, యూ వాంట్ టు రెడ్యూస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఎర్రర్స్. సో లైక్ దిస్. Okay, you will be having lot of things. What kind of solutions automation of a plant can provide, avanni they all becomes your business needs. Okay, requirements emuntai, functional requirements, maybe installation of servers, installation of software, installation of computer components. అంటే మనం ఆటోమేట్ చేయడానికి మనకి ఏమేమి కాంపోనెంట్ ఏమేమి పనులు చేయాల్సి వస్తుంది, మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని ఆటోమేట్ చేయాలి అంటే. ఓకే, దీస్ థింగ్స్ షుడ్ బి డన్. రిమైనింగ్ ఆల్ లైక్ ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్, మీరు ఆల్రెడీ చార్టర్ లో ఎలా రాశారు ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్, దట్స్ విల్ బి సేమ్ ప్రాసెస్. ఓన్లీ థింగ్ ఇస్ ప్రాజెక్ట్ ఇస్ చేంజ్డ్. ఓకే, మీరు కూడా రాశారు కదా రాని చార్టర్, మార్చ్ లో రాశారు. ఇఫ్ యూ జస్ట్ క్రాస్ చెక్ ప్రాజెక్ట్ చార్టర్. సో సింపుల్. ఇప్పుడు మీరు ఏముంది, యూ ఆర్ సపోజ్ టు క్రియేట్ ఈ కామర్స్ వెబ్సైట్. ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇట్ ఈస్ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ గ్రోసరీ సెల్లింగ్ ఆర్ like conglomerate, different types of product will be sold by that particular organization అనుకోండి. So it is operating within the limits of some particular town or like a particular location, or it might be operating. It want to extend its boundaries. The boundaries, beyond the boundaries it want to operate. Customers can't visit the store, it want to provide service to them also. Okay, అప్పుడు అది ఏం చేస్తుంది, ఇప్పుడు మీకు యూఎస్ లో కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఇండియాలో ఉన్న వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలనుకుంటుంది. సో లెట్ us think it in a different way. Maybe ఇండియాలో ఒక ఆర్గనైజేషన్ ఉంది, it might be selling some ayurvedic products అనుకుందాం. Okay, it want to sell its products to world లో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ కి ఆ ప్రోడక్ట్ రీచ్ అయ్యేలాగా it want to operate అనుకోండి. What they should do, that will be the business scenario, and you are going to create a business scenario for that, and based on that will be explaining that by creating e-commerce website it can be done. Okay, e-commerce website create is create మరి. So maybe you need to have, you are supposed to have some kind of basic network infrastructure within your organization. Okay, so network infrastructure create చేసుకొస్తుంది, maybe web servers, maybe hosting servers. E-commerce website create చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి. సో సింపుల్. అవన్నీ మనం హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే అవన్నీ మనం ఇన్స్టాల్ చేస్తామని. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అంటే యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఈ-కామర్స్ వెబ్సైట్ అని. క్రియేట్ చేసిన వెబ్సైట్ ని మనం హోస్ట్ చేయాలి, యూజ్ చేయాలి, అట్లా. అండర్స్టూడ్? సో రిమైనింగ్ అన్ని కామన్ ఉంటాయి. ఇప్పుడు మీకు స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉంటారు మీ ప్రాజెక్ట్, అది కామనే ఉంటుంది. ఎస్టిమేషన్, ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ ఏముంటుంది, యూ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్, మేబీ హార్డ్వేర్ రిసోర్సెస్, సాఫ్ట్వేర్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్, మెటీరియల్ రిసోర్సెస్, మిస్సిలేనియస్ కాస్ట్, ఓకే, ఓవర్ హెడ్స్, ఇవన్నీ ఉంటాయి మనకి. అవన్నీ కాస్ట్, వాటన్నిటిని బేస్ చేసుకుని విల్ బి క్రియేటింగ్ ఏ బడ్జెట్. సి ద మెయిన్ ఫండా ఇస్ లైక్ వి గాట్ ఇట్. ఇంతకుముందు మీకు అందరికి కామన్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాను నేను, అదేంటి అంటే డేటా సెంటర్ ఇన్స్టాలేషన్. వెదర్ ఆర్ యూ గోయింగ్ విత్ ఏ క్లౌడ్ డేటా సెంటరా లేకపోతే ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటరా. ఓకే, సో దాని నుంచి మనం జస్ట్ చేంజ్ ఏంటి అంటే యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ ఓన్ ప్రాజెక్ట్. ఓకే, సో ఆ ప్రాజెక్ట్ కి మనము ఎలా క్రియేట్ చేస్తాం, ప్రాజెక్ట్ కి మనం ఇప్పుడు వీ నీడ్ టు క్రియేట్ వాట్ ఈస్ ద స్కోప్, మనం ఏం పని చేయాలనుకుంటున్నాం, దెన్ వాట్ ఆర్ ఇట్స్ రిక్వైర్మెంట్స్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏంటి, తర్వాత వాట్ ఆర్ ద బిజినెస్ నీడ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, అంటే వాట్ ఆర్ ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్, అది ఏం చేయాలనుకుంటుంది, ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 100 మందితో పని చేస్తాం, 200 మందితో పని చేయాలి, లేదా 100 మందిని 200 మంది పని చేసేలాగా. సో ఇట్స్ బిజినెస్ రిక్వైర్మెంట్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, రైట్? యూజువల్లీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏముంటుంది, ఇంక్రీజింగ్
performance of employees, increasing performance organization, increasing sales. Okay, ఇవే ఉంటాయి కదా business requirements. Maybe it want to expand its business to new markets. ఇలా ఉంటాయి మనకి. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మీకు ప్రాజెక్ట్ ఇచ్చారు, దానికి సినారియో మీరు అజ్యూమ్ చేసుకోవాలి అంతే. Got it? Nikita, any questions? Okay. Unmute చేసుకోండి. సార్ నాది ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ అంటే అది డెస్క్టాప్ రిలేటెడ్ సపోర్టెడ్ అప్లికేషన్ ఆర్ మొబైల్ రిలేటెడ్ సపోర్ట్ అప్లికేషన్? See, Android application for order management కదా. Android అంటే డెస్క్టాప్ ఏమి ఉండదు కదా, Android అంటే మొబైల్ అప్లికేషన్ కదా. అక్కడ మీరు you don't focus more on application మీద కాకుండా దానికి అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ అంతే, దాని మీద మనం డెప్త్ వెళ్ళాం అప్లికేషన్ లోపల. we will be focusing on project management activities అంతే. ఇప్పుడు దానిలో మనం అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు what are the main activities that will be involved, ఆ పనులు చేయడానికి what are the resources that are required, ఆ రిసోర్సెస్ ని మనం ఎట్లా ప్లాన్ చేస్తున్నాం, ఆ టైం ఎట్లా ప్లాన్ చేస్తున్నాం, కాస్ట్ ని ఎట్లా ప్లాన్ చేస్తున్నాం. That will be our activity. We are not going to develop anything, we are not going to implement anything. We will be mostly focusing on to perform that activity, whatever the project that is mentioned to you, activity ni perform cheyadaniki what are the a project complete cheyadaniki what are the main activities that will be involved, identify cheyali. People ever involved avutaru, what type of resources will be involved in that activities. For example, develop మీరు మొబైల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి, క్రియేట్ చేయాలి మీరు ఆర్గనైజేషన్ కి. సో అది రన్ చేయాలంటే డెఫినెట్లీ మీ ఆర్గనైజేషన్ లో స్మాల్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెస్టారెంట్ తీసుకుంటాం, ఐఎమ్ షేరింగ్ అందరి వీడియో, మీరు మీ వీడియో వచ్చిన దాకా ఫార్వర్డ్ చేసి మీరు జస్ట్ మీ కాన్సెప్ట్ ఒకటి చూస్తే సరిపోతుంది. ఓకే, దానిలో ఇఫ్ యూ హ్యావ్ ఎ రెస్టారెంట్ అనుకోండి, రెస్టారెంట్ లో మీరు ఆర్డర్ మేనేజ్ చేస్తున్నారు. ఆర్డర్ మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా రెస్టారెంట్ లో ఒక కంప్యూటర్ ఉండాలి, లోపల కిచెన్ లోపల ఎల్సిడీస్ ఉండాలి, వాళ్ళందరికీ ఆర్డర్ డీటెయిల్స్ వెళ్తూ ఉండాలి, ఆర్డర్ని బట్టి వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తూ ఉండాలి. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు క్రియేట్ చేయాలి. తర్వాత దానికి మీరు ఒక మొబైల్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేయాలి. మొబైల్ అప్లికేషన్ ఎందుకు, మేబీ ఇప్పుడు కస్టమర్ బయట నుంచి ఆర్డర్ చేయొచ్చు, లేదా హోటల్లో కూర్చున్నప్పుడు సర్వర్ ఆర్డర్ చేయొచ్చు. మనకి ఆ ఆర్డర్ ని ఫెసిలిటేట్ చేయడానికి ఒక అప్లికేషన్. అంటే ఇప్పుడు మీ యాక్టివిటీ ఏముంటుంది, maybe first thing installation of a computer network, installation of LCDs, okay, creating network configuration, then creating mobile application, integration of mobile application. These will be your activities. When you have a computer hardware create chestappudu adoka activity, danlo evaru pani chestaru, network engineer pani chestaru, enta time pani chestaru, ee manaki important. Ee pani enti, evaru work chestunaru, who is the stakeholder, what is his role, his or her role, okay, and how long it takes to complete that role, and how much cost it involves, what are the materials that involves. ఇవి కదా మనం అజ్యూమ్ చేసుకుంటాం, మన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అదేగా చేస్తాం. So don't go too much on the application side, just think about business perspective. Business perspective ఏంటి, you are going to create a business solution. ఒక రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్ అది ఆర్డర్ సరిగా మేనేజ్ చేసుకోలేకపోతుంది, బికాస్ ఆఫ్ విచ్ డిస్సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. ఇంటర్నల్ గా చూసుకుంటే ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ లో ఉంది. ఓకే, సో అనుకున్న ఆర్డర్స్, ఒక 100 ఆర్డర్స్ వస్తే మనం 90 ఆర్డర్స్ కంప్లీట్ అంటే 100% ఆర్డర్ ఫెసిలిటేట్ చేయలేకపోతున్నాం. సో దిస్ విల్ బి హ్యావింగ్ ఎ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ పర్ఫార్మెన్స్. సో మన కాంపిటీషన్ లో మనం నిలబడలేము. సో దానికి మనకి బిజినెస్ నీడ్ ఏమొస్తుంది, సో మనకి ఆర్డర్స్ వచ్చినాయన్నిటి మనం ఫెసిలిటేట్ చేసేలా చూసుకోవాలి. అంటే 100% ఆర్డర్ ఫెసిలిటేషన్. ఓకే, ట్రాకింగ్, లైక్ అంటే రైట్ ఆర్డర్ సర్వ్ చేయటం. మనం ఒక్కోసారి రాంగ్ ఆర్డర్ సర్వ్ చేస్తారు, మనం పబ్షార్ అడిగితే లోవల్ చార్జ్ తెచ్చివచ్చు. సో రైట్ ఆర్డర్ ని డెలివర్ చేయటం, ఇవన్నీ బిజినెస్ నీడ్స్. ఓకే, సాటిస్ఫైయింగ్ కస్టమర్స్, ఇంక్రీజింగ్ ద టోటల్ సేల్. ఇప్పుడు 100 ఆర్డర్లు వస్తే 9 ఆర్డర్లు సేల్ చేసామంటే దో యూ హ్యావ్ ఎ కస్టమర్స్, యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు సర్వ్ ద ఆర్డర్ కదా. So you will be straight away losing the sale value. So sale value increase cheyachu, profit increase cheyachu. మీ స్కోప్ ఆఫ్ వర్క్ లో ఏముంటాయి, ఇన్స్టాలేషన్ ఆఫ్ చెప్పాను ఏందాక నెట్వర్క్స్, ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మాల్ కంప్యూటర్ నెట్వర్క్ విత్ ఇన్ ద రెస్టారెంట్, ఇన్స్టాలేషన్ ఆఫ్ LCDs ఇన్ ద కిచెన్. ఓకే, సో ఇవన్నీ మనము రైట్ అప్ చేసుకుంటాం. స్కోప్ ఆఫ్ వర్క్, It looks like you haven't set up any HomeKit accessory. You can
బిజినెస్ రిక్వైర్మెంట్, స్కోప్ ఆఫ్ వర్క్. స్కోప్ ఆఫ్ వర్క్ అంటే మనము మెయిన్ ఆ షీట్ లో వేస్తాం కదా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టేబుల్ ఎంఎస్ ప్రాజెక్ట్ లో క్రియేట్ చేస్తాం కదా, అందులో మీకు ఐడియా ఉంది కదా స్కోప్ ఆఫ్ వర్క్ అంటే మెయిన్ ప్యాకేజెస్ అంటే మెయిన్ యాక్టివిటీస్ ఏముంటే వాటిని మనం డిస్క్రైబ్ చేస్తాం జనరల్ గా. సో ఇక్కడ మనం డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ మెయిన్ ద ఫస్ట్ డాక్యుమెంట్ కాబట్టి we briefly mention what are the activities that we do. Business functional requirements ఏమేమి ఉన్నాయి, ఆర్డర్ ట్రాకింగ్ చేయటము, ఓకే, ఆర్డర్ ఫెసిలిటేట్ చేయటం, పేమెంట్ క్రియేట్ చేయటం, ఇవన్నీ సమ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. అండ్ బిజినెస్ నీడ్స్, more satisfied customers, improved performance, high revenues. This becomes business requirements. దాని తర్వాత ఉన్న సెక్షన్స్ అన్ని కామన్ సెక్షన్స్. Who are your stakeholders? మీ యాక్టివిటీస్ ఏమన్నాయి దాన్ని బట్టి మీ స్టేక్ హోల్డర్స్ డిసైడ్ అయిపోతారు. అవి కాకుండా మీకు ఉండేది ఎవరు, ప్రాజెక్ట్ స్పాన్సర్ ఒకరు ఉంటాడు, who will be investing in the project, ప్రాజెక్ట్ మేనేజర్ ఒకరు ఉంటారు. సో దే ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, స్టేక్ హోల్డర్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. స్టేక్ హోల్డర్ కమ్యూనికేషన్ ప్లాన్ రెగ్యులర్ కామన్ గానే ఉంటుంది. అది ప్రాజెక్ట్ రిస్క్ అవి కామన్ గానే ఉంటాయి, కామన్ ప్రాజెక్ట్ రిస్క్ దట్ వీ కెన్ ఐడెంటిఫై. రిమైనింగ్ అన్ని కామన్ గా ఉంటాయి. ఓకే, ఈ 3 ఏరియాస్ మాత్రమే మీకు కొంచెం మారుతుంది అంతే. మిగతా వాటికి యూ కెన్ జస్ట్ క్రాస్ చెక్, కానీ అందులో ఉన్నాయి రాయద్దు. జస్ట్ అస్యూమ్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ యువర్ ప్రాజెక్ట్ మైట్ కమ్ అక్రాస్. ఓకే, సో ఎక్స్పెక్టేషన్ ఇస్ ఒక 500 words to 800 words డాక్యుమెంట్ ఇది. So you can be more brief. You are supposed to give more brief information. It's a project charter. And hardly 500 to 600 words is enough. Last time on tables I used this. Next level, again we will be creating advanced resource management, advanced RACI, any advanced level. So try to be more brief because we have some other works to finish. Okay, and we also have feedback on yesterday's information system project. Okay, so I will choose for Gabati. Just I want you to be quick. Sorry, first assume cheskondi what project you are doing, what are the activities it has, and then tarvata you can quickly finish it. So straight away ideas from your mind, need not to do any research. Meeru oka project chestunaru, adi meeru ippudu edaithe project meeku allocate chesam, that is your project. Okay, understood? Any more questions? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అడగండి, పర్లేదు. అందరు కూడా, మిగతా వాళ్ళు కూడా వింటారు. తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చలో మరి, క్వశ్చన్స్ లేవు కదా ఎవరికి? ఉన్నాయా లేవా? వాళ్ళు పర్సనల్గా అడుగుతారా? చలో మరి, రైట్. ఐ విల్ షేర్ దట్ వీడియో టు. 2 వీడియోస్ వస్తాయి మీకు, అవి 2 చూడండి. రైట్ అండి, బాయ్.